ఓం నమో మహద్భ్యో గురుభ్య. వేమన పద్యరత్నాలు. మరి విద్వత్ పద్ధతిలో ఉన్నాం. కాకి గూటిలోన కోకిల మరినట్లు, భ్రమర మగుచు పురుగు బ్రతికినట్లు, గురువులౌదరులను గుణులిట్లు వర్ణింతు విశ్వదాభిరామ వినురవేమా. కాకి గూటిలోన కోకిల మరినట్లు. మరి ఈ కోకిలలు ఏం చేస్తాయంటే తమ పిల్లల్ని కాకుల యొక్క గూళ్ళల్లో పెడతాయట. ఎందుకు పెడతాయి? కాకులు తమ పిల్లలకు ఏ విధంగా పైకెగరాలను, ఏ విధంగా ఆహారాలు స్వీకరించాలనో తెలియజెప్తాయని ఆ కాకుల యొక్క గూళ్ళల్లో కోకిలలు పిల్లలను ఉంచుతాయట. ఆ విధంగా కాకుల యొక్క గూళ్ళల్లో మరి కోకిలలు మరినట్లు ఉండినట్లు, భ్రమర మగుచు పురుగు బ్రతికినట్లు. దాని తర్వాత ఈ తుమ్మిద గూటిలో ఈ పురుగులు ఉంచితే ఆ పురుగులు కూడా ఏమిటంటే తుమ్మిదలు అవుతాయట. కోకిల కాకి గూటిలో పెరగలేదంటే మామూలుగా ఏమిటంటే ఈ తుమ్మిది కూడా ఏం చేస్తుంది? పురుగు కూడా ఆహారాన్ని ఎత్తుక్కోవడానికి వాటికి వీటికి నేర్చుకుంటుంది ఆ తుమ్మిదను చూసి అని. ఇక్కడ అంటే గుణవంతులైనటువంటి శిష్యులు గురువులవుతారు. గురువులౌదురు ఇలను గుణులిట్లు వర్ణింతు అన్నమాట. గుణవంతులైనటువంటి శిష్యులు కొద్ది కాలం తర్వాత వాళ్ళు కూడా గురుస్థానాన్ని పొందుతారు. కాకిగూటిలో పెరిగినటువంటి కోయిల మరి జీవన విధానాన్ని పొందుతుందన్నమాట. మరి అదేవిధంగా పురుగు భ్రమరము యొక్క గూటిలో ఉంటే ఈ చెట్టు యొక్క మరి ఆ త్వరలో ఈ భ్రమరం తుమ్మిదలు ఏం చేస్తాయి? ఆ చెట్లకు రంధ్రాలు ఏర్పరుస్తాయి. ఆ రంధ్రాలలో పురుగులు చేరుతాయన్నమాట. మరి పురుగులు భ్రమరగూటిలో చేరి భ్రమరంలాగా జీవించలేదా? కాకిగూటిలో చేరినటువంటి కోయళ్ళు మరి పెరిగి పెద్దవి కాలేదా? గురువుల దగ్గర ఉన్నటువంటి శిష్యులు మరి గురుస్థానాన్ని పొందలేదా? విశ్వదాభిరామ వినురవేమ అని అంటున్నాడు. కుండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్న ఒకటి కాదే, భాషలిట్లు వేరు పరతత్వమొక్కటే, విశ్వదాభిరామ వినురవేమా. మరి పద్ధతులు రకరకాలు అనుకోండి, తెలుసుకునేటటువంటి పరతత్వం ఒక్కటే, భగవంతుని తెలుసుకోవడమే. మరి రకరకాల పద్ధతులు, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఎన్నుకుంటారు పరమాత్మని తెలుసుకోవడానికి. కొందరు చేస్తారు, జపం చేస్తారు, కొందరేమో తపస్సు చేస్తారు, కొందరేమో జ్ఞానాన్ని సంపాదిస్తారు, కొంతమంది ఏమో భక్తితో అర్చిస్తారు. ఈ విధంగా వాళ్ళు పరతత్వాన్ని తెలుసుకుంటారు అంటున్నాడు. అంటే అదే చెప్పిన భాషలిట్లు వేరు పరతత్వం ఒక్కటే అని. మరి మనం సంస్కృతంలో దేవుడిని మొక్కుకుంటాం, తెలుగు వాళ్ళు తెలుగులోను, దాని తర్వాత హిందీ వాళ్ళు హిందీలోను, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లోను, వారి వారి భాషల్లో పరతత్వాన్ని తెలుసుకుంటూ మరి దైవారాధన చేస్తూ ఉంటారు అన్నమాట. ఏ విధంగా అంటే కుండ కుంభమన్న, మరి కుండన్నా కుంభమన్నా ఒకటే. అంటే దాని తర్వాత కొండ పర్వతమన్నా, ఈ కొండ పర్వతం మనం మామూలు భాషలో కొండ అంటాం, పర్వతం అని మరి గ్రాంధికంలో అంటాం అన్నమాట. కుండ అని మనం వాడుక భాషలో చెప్తాం, కుంభము అని భాషలో చెప్తాం అన్నమాట. సంస్కృతంలోను బాగా గ్రాంధిక భాష అన్నమాట. ఉప్పు లవణమన్నా, ఉప్పు అంటాం, దాన్ని భాషలో సంస్కృత భాషలో ఏమంటాం? లవణము అంటున్నాం. మరి అవన్నీ ఏమన్నా, కుండన్నా కుంభం అన్నా, కొండన్నా పర్వతం అన్నా, ఉప్పు అన్నా లవణం అన్నా ఆ పదార్థం ఒకటే కదా. భాషలు ఇట్లు వేరు, తెలుగు, దాని తర్వాత హిందీ, తమిళము, కన్నడము, ఈ విధంగా రకరకాల భాషలు ఉంటాయి.
కానీ ఆ భాషల గుండా పొందేటటువంటి పరతత్వం ఒక్కటేను. విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఇంకా ఏమంటున్నట్టు, గాలి లేని దీప కళిక చందంబున అలలు సుళ్ళు లేని జలది భంగి నిశ్చలాత్మయన్న నిర్వికారంబున ఉండనేని పండితుండువేమా. గాలి వీచనటువంటి చోట దీపకళిక ఏ విధంగా నిశ్చలంగా ఉంటుందో ఆ విధంగా ఉండేవాడు, వికారాన్ని చెందకుండా ఉండేవాడు పండితుడు అని. అలలు సుళ్ళు లేని జలది భంగి. అలా జలది అంటే సముద్రం. సముద్రం ఏం చేస్తుంది? అలలు సుళ్ళుతో కూడి ఉంటుంది. ఒక్కొక్కసారి అలలు ఉండవు, సుళ్ళు ఉండవు. ఆ అలలు సుళ్ళు లేనటువంటి ఆ సముద్రంలాగా నిశ్చలాత్మయన్న నిర్వికారంబున. నిశ్చలాత్మ అంటే ఏంటంటే నిశ్చలమైనటువంటి మనస్సు. ఏంటంటే మనస్సులో ఎలాంటి వికారాలు పొందకుండా ఉండడమే. ఆ విధంగా ఉండేవాడు పండితుడు ఓ వేమా అని చెప్పేసి ఈ పద్యం చెప్పాడు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు పొదువగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత విశ్వదాభిరామ వినురవేమా. చిత్తశుద్ధితో చేసేటటువంటి పుణ్యం కొంచెమైనా అది తక్కువేమి కాదు అంటున్నాడు. విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత. మర్రి వృక్షం చాలా పెద్ద చెట్టు అన్నమాట. జగత్ప్రసిద్ధములైనటువంటి మర్రి చెట్లు మనకు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. వాటి వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి, కొన్ని మైళ్ళ దూరాన్ని మరి విస్తరించి ఉంటాయన్నమాట. అలాంటి